హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు కీలక ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి టీ20 వరల్డ్ కప్ వరకు పాండ్యా పడిన కష్టం అంతా ఇంత కాదు. స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ లో హార్దిక్ గాయపడ్డాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ మధ్యలోనే ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత టోర్నీలో బరిలో దిగలేకపోయాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత జరిగిన కీలక సిరీస్ లను మిస్ అయ్యాడు. అదే సమయంలో గాయం నుంచి కోలుకునేందుకు కష్టపడ్డాడు. రికవరీ అయిన సమయంలోనే బరువు కూడా పెరిగాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సాధించేందుకు కసరత్తులు చేశాడు. బాడీని పర్ఫెక్ట్ గా మలుచుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి 2024 టీ20 వరల్డ్ కప్ వరకు సాగిన జర్నీని గుర్తు చేసుకున్నాడు. ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు. తన కష్టానికి ఫలితం దక్కిందన్నాడు. కష్టపడితే ఎప్పటికైనా ఫలితాలు వస్తాయనడానికి ఫోటోని ఉదాహరణ అనుకునేలా పోస్ట్ పెట్టాడు. 5-6 నెలల వ్యవధిలో తన బాడీ ఎలా మారిందో అభిమానులకు చూపించాడు. ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ ఛాంపియన్ అని పోస్టులు పెడుతున్నారు. నిజానికి టీ20 వరల్డ్ కప్ కు ముందు పాండ్యా దారుణంగా ట్రోల్ అయ్యాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు మారడంతో కొందరు అభిమానులు ఆడేసుకున్నారు. రోహిత్ ను కాదని పాండ్యాకు పగ్గాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అదే టైంలో ముంబై ఇండియన్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. అంచనాలకు తగినట్టుగా విజయాలు సాధించలేకపోయింది. ప్లే ఆఫ్స్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. ప్లేయర్ గా కెప్టెన్ గా హార్దిక్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. బ్యాటర్ గా బౌలర్ గాను రాణించలేకపోయాడు. ఫామ్ లో లేని ప్లేయర్ ను టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయకూడదనే డిమాండ్స్ కూడా వినిపించాయి. కానీ కెప్టెన్ రోహిత్, బీసీసీఐ మాత్రం హార్దిక్ కు మద్దతుగా నిలవడం కలిసొచ్చింది. ఎన్ని విమర్శలు ఎదురైనా పాండ్యా సైలెంట్ గానే ఉన్నాడు. తన పని తాను చేసుకుపోయాడు. ఆటతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో వార్మప్ మ్యాచ్ నుంచే తడాకా చూపించాడు. ఫైనల్లో ఆఖరి బంతి వేసే వరకు పట్టుదలతో కనిపించాడు. మ్యాచ్ విన్నర్ గా మరోసారి పేరు తెచ్చుకున్నాడు. ఆల్రౌండర్ గా ఇమేజ్ ను మరింత పెంచుకున్నాడు. గతంలో విమర్శించిన వాళ్లు కూడా ఇప్పుడు ప్రశంసించేలా చేసుకున్నాడు. మొత్తంగా సోషల్ మీడియాలో మాత్రం హార్దిక్ సైలెంట్ అవుతూనే ఉన్నాడు. ఏదో రకంగా అభిమానులతో టచ్ లోనే ఉంటున్నాడు.